హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ వే వర్ధిని. ఈ రోజు కూడా మనము కొన్ని డైలీ మాట్లాడే వాక్యాలు చేద్దామండి. నువ్వు ఎవరిని ఎక్కువగా ఇష్టపడతావు? ఆమెకు అడుగడుగునా అన్ని కష్టాలే. ఇక మీదట నేను నీతో మాట్లాడను. ఇది ఎప్పటికప్పుడు జరుగుతుంది. అంటే ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది అని చెప్పే సందర్భంలో ఎలా వాడతామో చూసేద్దాము. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అన్నప్పుడు వేర్ డు యూ వాంట్ టు గో అంటాం. వేర్ డు యూ వాంట్ టు గో? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని. అతను నిన్ను కలవడానికి వచ్చాడు. అతను నిన్ను కలవడానికి వచ్చాడు అంటే హీ కేమ్ టు మీట్ యు అంటాం. హీ కేమ్ టు మీట్ యు. హీ కేమ్ టు మీట్ యు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి నన్ను బలవంతం చేయకు. నన్ను బలవంతం చేయకు అంటే బలవంతం అంటే కంపెల్ అంటాము. డోంట్ కంపెల్ మీ. డోంట్ కంపెల్ మీ అంటాం అనమాట. బలవంతం చేయొద్దు, డోంట్ కంపెల్ మీ. అది నా చేతుల్లో లేదు. అది నా చేతుల్లో లేదు. ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. అండ్ నెక్స్ట్ వన్, నిన్ను కాదు ఆమెను పిలిచాను. నిన్ను కాదు ఆమెను పిలిచాను అంటే ఐ కాల్డ్ హెర్ నాట్ యూ. ఇక్కడ కామ అనేది కంపల్సరీ అనమాట. కామ లేకపోతే ఆ ప్రొనౌన్సియేషన్ లో మీనింగ్ వేరే వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. నాకు వెనక్కి వెళ్ళాలని లేదు. నాకు వెనక్కి వెళ్ళాలని లేదు అంటే ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్ అంటాం. ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్. నేను మీ బిల్ని కడతాను. నేను మీ బిల్లు కడతాను అంటే ఐ పే యువర్ బిల్ అంటాం. ఐ పే యువర్ బిల్. నేను మీ బిల్ కట్టేస్తాను అని. నేను మీ బిల్ ఎందుకు కడతాను? నేనెందుకు కడతాను మీ బిల్ అంటుంటాం కదా. అలాంటి సందర్భంలో ఎలా వాడతామంటే వై డు ఐ పే యువర్ బిల్? వై డు ఐ పే యువర్ బిల్? నేనెందుకు మీ బిల్ కడతాను అని మీనింగ్ అనమాట. నేను ఆ గోడకి పెయింట్ వేయాలి అంటే ఒక పని చెయ్యాలి, వెళ్ళాలి, రాయాలి, ఇలా ఒకటి వర్క్ గురించి చెప్పేటప్పుడు హ్యావ్ టు వాడతాం అనమాట. ఐ హ్యావ్ టు పెయింట్ ద వాల్ అంట. ఐ హ్యావ్ టు పెయింట్ ద వాల్. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఎంత తరచుగా మీరు మీ గ్రాండ్ పేరెంట్స్ ని కలుస్తారు అంటే ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తారు అంటుంటాం కదా, అలా కూడా అడగచ్చు. ఎంత తరచుగా అంటే హౌ ఆఫన్ అంటాం. హౌ ఆఫన్ డు యూ విజిట్ యువర్ గ్రాండ్ పేరెంట్స్? హౌ ఆఫన్ డు యూ విజిట్ యువర్ గ్రాండ్ పేరెంట్స్? మీరు తరచుగా ఎన్ని రోజులకు ఒకసారి తరచుగా వెళ్తూ ఉంటారా అన్నప్పుడు అనమాట. ఆవిడకి ఏం కావాలి అంటే ఆమెకి ఏం కావాలి అంటే వాట్ డస్ షీ వాంట్ అంటాం అనమాట. షీ హీట్లు వచ్చినప్పుడు డస్ రావాలి కాబట్టి వాట్ డస్ షీ వాంట్ అని కరెక్ట్. మీరు కిరాణా సరుకులు ఎక్కడ కొంటారు అంటే గ్రోసరీ అంటాం కదా. మీరు కిరాణా సరుకులు ఎక్కడ కొంటారు? వేర్ డు యూ బై యువర్ గ్రోసరీస్? వేర్ డు యూ బై యువర్ గ్రోసరీస్? మీరు మీ కిరాణా సరుకులు ఎక్కడ కొంటారు, ఎక్కడ పర్చేస్ చేస్తారు అని మీనింగ్ అనమాట. ఆమె హాలిడేస్ కి ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటుంది? ఆమె హాలిడేస్ కి ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటుంది? వేర్ డస్ షీ వాంట్ టు గో ఫర్ హర్ హాలిడేస్? ఆమె తన సెలవులకి హాలిడేస్ కి ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటుంది? వేర్ డస్ షీ వాంట్ టు గో ఫర్ హర్ హాలిడేస్? ఇది ఎప్పటికప్పుడు జరుగుతుంది. ఇది ఎప్పటికప్పుడు జరుగుతుంది. ఇట్ హ్యాపెన్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అంటాం. ఇట్ హ్యాపెన్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఇట్ హ్యాపెన్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఇది ఎప్పటికప్పుడు జరుగుతుంది అని. నేను నిన్ను అడిగి ఉండాల్సింది. నేను నిన్ను అడిగి ఉండాల్సింది అంటే ఐ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ యు అంటాం. ఐ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ యు. నేను నిన్ను అడిగి ఉండాల్సింది అని మీనింగ్. ఇక మీదట నేను నీతో మాట్లాడను. ఇక మీదట నేను నీతో మాట్లాడను. ఐ విల్ నాట్ టాక్ టు యూ హియర్ ఆఫ్టర్. హియర్ ఆఫ్టర్ అంటే ఇప్పటి నుంచి, ఇక మీదట అని మీనింగ్ అనమాట. ఐ విల్ నాట్ టాక్ టు యూ హియర్ ఆఫ్టర్. ఆమెకు అడుగడుగునా కష్టాలే అంటే ప్రతిదీ ఏం చేసినా కష్టమే అంటే ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అన్నప్పుడు ఇలా చెప్తాం. షీ హ్యాస్ డిఫికల్టీస్ అట్ ఎవ్రీ స్టెప్. ఆమె ఏ పని చేసినా కానీ అని మీనింగ్ ఇక్కడ వస్తుంది. షీ హ్యాస్ డిఫికల్టీస్ అట్ ఎవ్రీ స్టెప్. నేను మీకు ఏం చేయాలో చెప్పు. నేను నీకు ఏమి చేయాలో చెప్పు. టెల్ మీ వాట్ హ్యావ్ టు డూ ఫర్ యూ. టెల్ మీ చెప్పు. వాట్ ఐ హ్యావ్ టు డూ ఫర్ యూ. నీ కోసం లేదా నీకు ఏం చేయాలో చెప్పు అని మీనింగ్ అన్నమాట. నేను ఆ ప్రదేశం నుంచి పారిపోవాల్సి వచ్చింది.
ఒక పర్టికులర్ ఆ ప్లేస్ నుంచి నేను పారిపోవాల్సి వచ్చింది. గతంలో కాబట్టి హ్యాడ్ రావాలి. ఐ హ్యాడ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఫ్రమ్ దట్ ప్లేస్ ఆ ప్రదేశం నుంచి ఆ ప్లేస్ నుంచి నేను పారిపోవాల్సి వచ్చింది అన్నప్పుడు అనమాట. ఐ హ్యాడ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దట్ ప్లేస్. నేను ఆమెకు సహాయం చేయాల్సి వచ్చింది. ఇది కూడా అంతే. గతంలో ఒక పని తప్పనిసరిగా చేయవలసి వచ్చింది అన్నప్పుడు మనం హ్యాడ్ వాడతాము. ఐ హ్యాడ్ టు హెల్ప్ హర్. ఐ హ్యాడ్ టు హెల్ప్ హర్. నేను ఆమెకు సహాయం చేయాల్సి వచ్చింది అని. అతనికి సమాధానం చెప్పాల్సి వచ్చింది. నేను అతనికి సమాధానం చెప్పాల్సి వచ్చింది అంటే ఐ హ్యాడ్ టు ఆన్సర్ హిమ్. ఐ హ్యాడ్ టు ఆన్సర్ హిమ్. నేను అతనికి సమాధానం చెప్పాల్సి వచ్చింది అని. నువ్వు ఎవరిని ఎక్కువగా ఇష్టపడతావు? నువ్వు ఎవరిని ఎక్కువగా ఇష్టపడతావు? అంటే హూమ్ డు యూ లైక్ ద మోస్ట్ అంటాం. హూమ్ డు యూ లైక్ ద మోస్ట్. హూమ్ డు యూ లైక్ ద మోస్ట్. ఇక్కడ హూమ్ అని అంటే ఎవరిని అని అనమాట. ఇక్కడ సీక్వెన్స్ అదే వస్తుంది చూసుకోండి ఒకసారి. ఆమె ఎవరిని ఆహ్వానిస్తుంది? ఆమె ఎవరిని ఆహ్వానిస్తుంది అంటే ఇన్వైట్ చేస్తుంది అని. హూమ్ డస్ షీ ఇన్వైట్? షీ పక్కన ఇన్వైట్స్ రాదండి, డస్ వచ్చింది కాబట్టి. నువ్వు ఎవరితో ఆడావు? ఇది పాస్ట్. ఆడావు అంటున్నాం కాబట్టి విత్ హూమ్ డిడ్ యూ ప్లే? నువ్వు ఎవరితో ఆడుతావు అంటే అప్పుడు ఏమొస్తుంది? డూ యూ ప్లే రావాలి. విత్ హూమ్ డూ యూ ప్లే రావాలి. ఇక్కడ ఆడావు కాబట్టి పాస్ట్ వచ్చింది. నువ్వు టీవీ ఎప్పుడు చూస్తావు? నువ్వు టీవీ ఎప్పుడు చూస్తావు అంటే వెన్ రావాలి ఇక్కడ. నువ్వు టీవీ ఎప్పుడు చూస్తావు? ఇది ప్రజెంట్ కాబట్టి వెన్ డు యూ వాచ్ టీవీ వస్తుంది అనమాట. వెన్ డు యూ వాచ్ టీవీ. నువ్వు టీవీ ఎంతసేపు చూస్తావు? ఎంతసేపు ఎంతసేపు అంటున్నావు కాబట్టి మనం ఇక్కడ హౌ లాంగ్ డు యూ వాచ్ టీవీ అంటాం. హౌ లాంగ్ డు యూ వాచ్ టీవీ. ఎంతసేపు? హౌ లాంగ్ డు యూ వాచ్ టీవీ అంటున్నాం. నువ్వు ఎంత తరచుగా టీవీ చూస్తావు అంటే ఎంత తరచుగా అంటే హౌ ఆఫన్. హౌ ఆఫన్ డు యూ వాచ్ టీవీ. హౌ ఆఫన్ డు యూ వాచ్ టీవీ. నువ్వు ఎంత తరచుగా టీవీ చూస్తావు అని మీనింగ్ అనమాట. వాళ్ళు ప్రతి సంవత్సరం తిరుమలకి వెళ్తారు. వాళ్ళు ప్రతి సంవత్సరం తిరుమలకి వెళ్తారు అంటే దే గో టు తిరుమల ఎవ్రీ ఇయర్. దే గో టు తిరుమల ఎవ్రీ ఇయర్. వాళ్ళు ప్రతి సంవత్సరం తిరుమలకి వెళ్తారు అని మీనింగ్ అనమాట. దివ్యకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. దివ్యకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. దివ్య లైక్స్ మ్యూజిక్ వెరీ మచ్. దివ్య లైక్స్ మ్యూజిక్ వెరీ మచ్. దివ్యకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టము అని మీనింగ్. నేను అతన్ని రేపు పరిచయం చేస్తాను. నేను అతన్ని రేపు పరిచయం చేస్తాను అంటే ఐ విల్ ఇంట్రడ్యూస్ హిమ్ టుమారో అంటాం. ఐ విల్ ఇంట్రడ్యూస్ హిమ్ టుమారో. ఇంట్రడ్యూస్ అంటే పరిచయము అని అనమాట. ఇంట్రడ్యూస్ హిమ్ అతన్ని అనమాట. అతన్ని పరిచయం చేస్తాను. 2 రోజుల తర్వాత నేను మీతో చర్చిస్తాను. 2 డేస్ తర్వాత నేను మీతో డిస్కస్ చేస్తాను అన్న ఒక సెంటెన్స్ ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో అంటే ఐ విల్ డిస్కస్ విత్ యూ ఆఫ్టర్ 2 days. ఐ విల్ డిస్కస్ విత్ యూ ఆఫ్టర్ 2 days. 2 days తర్వాత నేను మీతో డిస్కస్ చేస్తాను అని మీనింగ్ అనమాట. నేను 2 ఏళ్ల నుంచి మందులు తీసుకుంటూనే ఉన్నాను అంటే నేను మెడిసిన్ వాడుతున్నాను, అలా తీసుకుంటున్నాను, తింటున్నాను అన్ని ఒకటే మీనింగే కదా. సో 2 ఇయర్స్ నుంచి కాబట్టి ఇక్కడ ఫర్ 2 ఇయర్స్ వస్తుంది. ఐ హావ్ బీన్ టేకింగ్ మెడిసిన్ అంటే ఇది పాస్ట్ స్టార్ట్ ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంది కాబట్టి మనకి ఏం చెప్తాము ఇక్కడ మనము ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాం అనమాట. ఐ హావ్ బీన్ టేకింగ్ మెడిసిన్ ఫర్ 2 ఇయర్స్. మనం కలిసి చాలా కాలం అయిపోయింది. మనం కలిసి చాలా కాలం అయ్యింది అంటే ఇట్ బీన్ ఎ లాంగ్ టైమ్ ఆర్ ఇట్స్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ వి మెట్ గా చెప్పాలి. సింపుల్ చెప్పాలంటే ఇట్ బీన్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ వి మెట్. ఓకే. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ వచ్చేసి నేను ఆ పేరు అడగడం మర్చిపోయాను. నేను మర్చిపోయాను ఆమె పేరు అడగడం అంటూ ఉంటాం కదా. ఎప్పుడన్నా కలిసినప్పుడు కొత్త వాళ్ళు పరిచయం చేసుకుంటున్నప్పుడు అప్పుడు ఎలా చెప్తామంటే ఐ ఫర్గాట్ టు ఆస్క్ హర్ నేమ్ అంటాం. ఐ ఫర్గాట్ టు ఆస్క్ హర్ నేమ్. నేను ఆమె పేరు అంటే మర్చిపోయాను అనేసి. దిస్ ఇస్ ఫర్ టుడే క్లాస్ అండి. నెక్స్ట్ క్లాస్ లో మరిన్ని వాక్యాలతో మరో వీడియోతో చేస్తాను. మరి మీకు వీడియో యూస్ఫుల్ కనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.